ఆమె ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తోందో మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. హార్ట్ఫుల్నెస్ చాలా సాధనలను అందిస్తోంది. అందులో మీరు ఈరోజు నేర్చుకున్న ధ్యానం ఒకటి. రెండవ సాధన అంతా శిక్షణ, అలవాట్లు అంటే కండిషనింగ్ మొదలైన వాటిని ఎలా తొలగించుకోవాలి అని. దీనిని మనం క్లీనింగ్ అంటాం. రోజంతా మనం పోగు చేసుకున్న వాటిని శుభ్రం చేసుకోవడం. ముద్రలు, వీటిని మనం సంస్కారాలని అంటాం. వాటిని ఎలా తొలగించుకోవాలి లేదా ఎలా వదిలించుకోవాలి? ఆమె చెప్పేదేంటంటే, తను ఇంటికి రాగానే క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా తేలికగా అనుభూతి చెందుతోంది. చాలా తేలికగా. అలాగే ఆమె నెమ్మదిగా ధ్యానంలోనికి జారుకుంటోంది. అందువల్ల అలా జరుగుతోందా? నేనెప్పుడూ మీలాగే అనుభూతి చెందేవాడిని. క్లీనింగ్ తర్వాత నేను చాలా తేలికగా అనుభూతి చెంది ధ్యానం చేసుకోవాలనే ఉత్సుకత కలిగేది. ధ్యానాత్మకంగా ఉండటమే మన ఉద్దేశం అయినప్పుడు అందులో తప్పేమీ లేదు. మీరు ధ్యానంలోకి వెళుతున్నారు. మీరు క్లీనింగ్ ప్రక్రియ తరువాత ఎంతో తేలికదనాన్ని, స్వచ్ఛతను అనుభూతి చెందుతారు. ఈ శరీరం ఎంత తేలికగా అవుతుందంటే అది ఒక దేవాలయంలా, భగవంతుడు కొలువైన ప్రదేశపు ప్రతిబింబంలా మారిపోతుంది. నేను భగవంతుని కోసం బయట చూడనక్కర్లేదు. ఆయన నాలోకి దిగి వస్తాడు. అది మీరు అనుభూతి చెందుతారు. అది మంచి స్థితి. మీ తరువాత ప్రశ్న ఏమిటి? క్రితం రోజు, క్రిందటి నెల, గత జన్మ సంస్కారాలపై పనిచేయడం గురించా? వెనుకకు. సరే. I would recommend not to clean any specific sanskars. For example, you were in love with someone, right? And by chance, unfortunately, ఏదైనా ఒక ప్రత్యేక ముద్రను, సంస్కారాన్ని శుభ్రం చేయమని నేను మీకు సలహా ఇవ్వడం లేదు. ఉదాహరణకు, మీరు ఎవరితోనో ప్రేమలో ఉన్నారనుకోండి. దురదృష్టవశాత్తు ఒకవేళ ఆ సంబంధం మీరు అనుకున్నట్లు ఫలవంతం కాకపోతే అది మిమ్మల్ని కొన్నాళ్ళు కకావికలు చేస్తుంది. అది మీ చైతన్యంపై తన ప్రభావాన్ని ఎక్కువ కాలం పాటు చూపుతుంది. అటువంటి అసాధారణమైన పరిస్థితులు మనపై రెండు విధాలుగా ప్రభావం చూపిస్తాయి. మానసిక పరంగా, భావోద్వేగ పరంగా. emotional level, I can forgive myself for falling in love, or నేను భావోద్వేగ పరంగా క్షమించగలను. నేను ప్రేమలో పడ్డందుకు లేదా అది పర్వాలేదని నన్ను నేను సంభాళించుకోగలను. ఇది నా దురదృష్టమని భావించి ఆ వేదనను తొలగించుకోవచ్చు. కానీ దాన్ని మరిచిపోవడం అనేది చాలా కష్టం, దాదాపు అసంభవం. ఎందుకంటే అది మీ జ్ఞాపకాలలో నిక్షిప్తమైపోతుంది కనుక. భావోద్వేగ పరంగా దాన్ని సాధన ద్వారా కరిగించి వేయవచ్చు. నేడు మరీ ముఖ్యంగా యువత, టీనేజ్ పిల్లలు మీరు ఫలానా వ్యక్తిని గురించి ఆలోచించవద్దని చెప్పినప్పుడు వాళ్ళు ఓకే, వాళ్ళను గురించి ఆలోచించకపోవడంపై ధ్యానం చేస్తాను అంటారు. you know the story of monkey, right? One person, little boy, was asked, మీకు కోతి కథ తెలుసు కదా? ఒక పిల్లవాడు అతని గురువుని ఇలా అడుగుతాడు. పిల్లవాడికి ఆకాశంలో పక్షిలా ఎగరడం అంటే ఎంతో ఇష్టం. అతని గురువు ఆ టిబెట్ పర్వత సానువుల్లో అలా ఎగురుతూ ఉండేవాడు. ఈ అబ్బాయి గురువుని ఆ విద్య తనకు నేర్పమని ప్రార్థిస్తాడు.
గురువుకి ఆ అబ్బాయి 14 సంవత్సరాల పాటు సేవ చేశాడు. చివరికి ఆ గురువు, సరే, ఈ రాత్రి పున్నమి రాత్రి ఎంతో పవిత్రమైంది కనుక ఈ రోజు నువ్వు ధ్యానంలో కూర్చో. అనంతరం నువ్వు పక్షిలా ఎగరగలుగుతావు. రాత్రి పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో నీ నడినెత్తికి చేరినప్పుడు ముందుగానే స్నానం చేసి అప్పుడు ధ్యానంలో కూర్చో. అయితే ఒక విషయం గుర్తుంచుకో, దయచేసి కోతి గురించి గుర్తు చేసుకోకు. గురువు ఇంటి నుండి తన ఇంటికి వెళ్లే సమయంలో అతను ఇలా అనుకోసాగాడు, నేనింతవరకు నా జీవితంలో కోతిని చూడను కూడా లేదు, కనుక నేను దాని గురించి ఎలా ఆలోచించగలను? అయితే ఆ హెచ్చరిక తన బుర్రలో ప్రతిధ్వనించసాగింది. స్నానం చేసే సమయంలో కూడా నేను కోతి గురించి ఆలోచించకూడదు అనే ఆలోచన వచ్చి వచ్చి చివరకు ధ్యానం చేయబోయే ముందు అతని బుర్ర నిండా కోతుల గురించి ఆలోచనలే నిండిపోయాయి. కనుక మనం దేనినైనా తొలగించాలి అనుకున్నప్పుడు దేన్ని ప్రత్యేకంగా తొలగించకండి. ఫలానా దాన్ని తొలగించాలని ప్రయత్నించకండి, లేకపోతే అది మిమ్మల్ని వెంటాడుతుంది. ధన్యవాదాలు.